చనిపోయాడు. అంతా అయిపోయింది. నీకది కనిపించడం లేదా? అదంతా ముగిసిపోయింది. గుర్తులేదా నీకు? మనం కలిసి చూసిన ఆ అద్భుతాలన్నీ. ఆయన లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటూ కేవలం మాట పలకడం ద్వారా యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. మరి సముద్రంలో తుఫాను సంగతి? ఆయన నీటిపైన నడిచాడు. ఆయన గుడ్డివారి కన్నులు తెరిచాడు. అవును, నాలాంటి దీనుడైన బుద్ధిహీనుడి కూడా యేసు ప్రేమించాడు. అయినప్పటికీ ఆయనను మనం వదిలేశాం. ఇప్పుడు పిరికివాడలా పారిపోతున్నాం. మీలో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకంత విచారంగా ఉన్నారు? క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అనేది అగత్యము కాదంటారా? వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. అవును, నిజమే. 3 రోజుల్లో తిరిగి లేస్తారని ఆయన చెప్పాడు. 1, 2, ఈ రోజే 3వ రోజు. అవును, అయితే యేసు సజీవుడే వస్తాడు. అది మన ప్రభువే. ఆగు, గలిలియా. ఆయన చెప్పాడు, ఆయన గలిలియాకు వెళ్తానని చెప్పాడు. మరింకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? రా. ఏయ్, అటువైపు అటువైపు. ఒకటి, 2, 3. పడతాయంటావా? ఒకటి, 2, 3. ఈ చేపలతో మనకి పని అయ్యేలా లేదు. ఏమైనా చేపలు పట్టారా? ఇదిగో కనపడట్లేదా? ఇప్పుడు మీరు మీ వలని దోణికి కుడి పక్కన వేయండి. అప్పుడు మీకు దొరుకుతాయి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కుడివైపా? నువ్వు ధోనిని ఇటువైపు నడిపితే ఇది కుడివైపు అవుతుంది. అవును. నువ్వు ఇటువైపు నడిపితే ఇటు కుడివైపు అవుతుంది. అవును. ఏదైనా ఒకటే కదా. అవును. సరే, కానీ మనం పోగొట్టుకోవటానికంటూ ఇంకేమీ లేదు కదా? సరిగ్గా చెప్పావు. అయితే వేద్దామా? సిద్ధమా? 1, 2, 3. యాకోబు, ఎక్కడికి రా? ఏంటది? ఏంటది? ఈ ఎవరైనా గిల్లండి కాస్త. నేను కలగంటున్నానేమో. పేతురు, వెళ్దాం పదా. పేతురు, వచ్చి సహాయం చెయ్యి. అది యేసు. పేతురు, యేసు. ప్రభువా, ఇది నిజంగా నువ్వేనా? ఎన్నడూ నిన్ను తృణీకరించనని ఒట్టు పెట్టాను. పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా, నువ్వు సమస్తము ఎరిగిన వాడవు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. అయితే నా గొర్రె పిల్లలని మేపు. అలాగే ప్రభు, అలాగే.
అది నిజంగా ఆయనే. ఆంద్రే, యేసు! యోహాను, నిన్ను చూడాలని ఎంతో పరితపించాను. యేసు తిరిగి లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. సీమోను, తోమా, మత్తయి. యేసు, నువ్వు బ్రతికి ఉన్నావు. మళ్ళీ ఎన్నడూ చూడమేమో అనుకున్నాం. ఎంతో భయపడ్డాం. నేనిక్కడ మీతో లేనా? ఓ దేవా, నీకు కృతజ్ఞతలు. యేసు, యేసు, ఇదిగో నా బహుమతి. నువ్వు నాకు చాలా ఇష్టం యేసయ్యా. యేసు యేసు నన్ను క్షమించు, నేను నిన్ను వదిలి పారిపోయాను. యాకోబు, నీ బలహీనతల తప్పుల నిమిత్తము సిలువపై నేను శ్రమను అనుభవించలేదా? అవును ప్రభు. భూదిగంతముల వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను.